ఇండియాలో 7 దఫాలుగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొదటి 3 దశల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయని సర్వే సంస్థల ద్వారా తెలుసుకున్న బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమి తర్వాత జరిగిన 4 దఫా ఎన్నికల్లో ఈసీలను మేనేజ్ చేసి ఈవీఎంలను మ్యానిపులేట్ చేయడానికి పూనుకున్నారు అని, కొన్ని చోట్ల ఈవీఎంలో ట్యాంపరింగ్కు పాల్పడ్డారు అని, అటువంటి చోట్లనే ఎన్నికల ఫలితాలు తారుమారు అయ్యాయని అనేక సర్వే సంస్థలు వెల్లడించాయి. అనేక పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగిందని, ఆయా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ శాతాన్ని చెప్పడానికి దాదాపు 4 రోజుల సమయం పట్టిందని, అటువంటి నియోజకవర్గాల్లోనే ఎన్నికల ఫలితాలు తారుమారు అయ్యాయని, అభ్యర్థుల విజయ అవకాశాలు తారుమారు అయ్యాయి అని సర్వే సంస్థలు వెల్లడించాయి. కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ రోజు నమోదైన పోలింగ్ శాతం కంటే కౌంటింగ్ రోజు అధికంగా ఓట్లు లెక్కించారు అని, అలాగే కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్లో నమోదైన పోలింగ్ శాతం కంటే తక్కువగా లెక్కించారు అని, ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల యొక్క గెలుపోటములు తారుమారు అయ్యాయి అని ఏడీఆర్ అనే సంస్థ వెల్లడించింది. అలాగే ఇండియాలో 7 దఫాలుగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 4 కోట్ల ఓట్లు అదనంగా లెక్కించారు అని ఓటు ఫర్ డెమోక్రసీ అనే సంస్థ వెల్లడించింది. ఆంధ్రాలో దాదాపు 40 లక్షల ఓట్లు అదనంగా లెక్కించారు అని, ఈ అదనంగా లెక్కించిన ఓట్ల వల్లే అభ్యర్థుల యొక్క విజయ అవకాశాలు తారుమారు అయ్యాయి అని ఓటు ఫర్ డెమోక్రసీ అనే సంస్థ వెల్లడించింది. విజయనగరం ఎంపీ నియోజకవర్గంలో దాదాపు 81% పోలింగ్ శాతం నమోదు అయ్యిందని, కౌంటింగ్ రోజు ఆయా ఈవీఎంలలో బ్యాటరీల యొక్క ఛార్జింగ్ అనేది 99% చూపిస్తుందని విజయనగరం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి వివరించారు. ఇది ఎలా సాధ్యమని కౌంటింగ్ సిబ్బందిని అడిగినప్పుడు ఇది మాకు సంబంధించిన అంశం కాదు అంటూ పోలింగ్ సిబ్బంది సమాధానాన్ని దాటవేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు రాష్ట్రంలో చాలా జరిగాయి కాబట్టి ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయి. ఎన్నికల ఫలితాల్లో సెకండ్ స్థానంలో ఉన్న అభ్యర్థులు కొన్ని స్థానాల్లో రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకోగా ఈసీ వారిని విత్డ్రా చేసుకోండి, రీకౌంటింగ్ వల్ల ఉపయోగం ఉండదు అంటూ వారికి ఫోన్ చేసి అభ్యర్థిస్తున్నారు, అలాగే బెదిరిస్తున్నారు అని, వారి పిఎలకు కూడా ఫోన్లు చేస్తున్నారు అని అభ్యర్థులు వివరిస్తున్నారు. దీన్ని బట్టి కూడా ఈసీ ఈవీఎంల ట్యాంపరింగ్కు సహకరించింది అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. కాబట్టి రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క ఏ స్థానాల్లో అయితే వాళ్ళు రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకున్నారో ఆయా స్థానాల్లో రీకౌంటింగ్ చేసినట్లయితే, మాక్ పోలింగ్ చేసినట్లయితే ఈవీఎంలో రిగ్గింగ్ జరిగిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం సాధ్యమవుతుంది.